ఇంకా మిగతావన్నీ చాలా బాగా చెప్పారు. అయితే వీళ్ళ ఆల్కహాల్ తొందరగా తగ్గాలని ఫైనల్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? కుటుంబ సభ్యులకు గాని సార్ అంటే ఎలా వ్యవహరించాలో చెప్పండి కుటుంబ సభ్యులు? తర్వాత ఆ పేషెంట్‌కి ఫైనల్‌గా ఏం చెప్తారండి? ఒకటి సార్, ఆల్కహాల్ తాగే మిత్రులందరికీ నేను చెప్పేది అంటే, ఆల్కహాల్ అనేది మొత్తం అదొక పాయిజన్. సోషల్‌గా మీరు బిజినెస్ కోసమో లేతే ఇంకొక రకమైన ఏదైనా కారణాలు గానీ, లిటిల్ ఆల్కహాల్ ఒక 2 పెగ్గుల లోపల తీసుకునగలిగితే పర్లేదు. బట్ ఆల్కహాల్ అనేది ఎక్కడ కూడా తీసుకోవడం అనేది అడ్వైస్ కాదండి ఇప్పుడు. బట్ మీరు ఏదో తీసుకుంటారంటే సోషల్‌గా గానీ ఎప్పుడో కొంత ఆల్కహాల్ తీసుకోవచ్చు. 1 ఆర్ 2 పెగ్స్‌కు ఫిక్స్ అయిపోతే పర్వాలేదు. అది కూడా రాత్రి పూట వీలైతే ఇంట్లోనే తీసుకోండి. వీలైతే ఇంట్లో తీసుకుంటే మంచిది. ఎందుకంటే బయట డ్రంక్ అండ్ డ్రైవింగ్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరుగుతాయి. అది ప్రాబ్లమ్స్, వయలెన్స్‌లు. సో ఒకటి. సో 2 రకాల ఆరోగ్యము దీని నుంచి చెడిపోకముందే ఈ ఆల్కహాల్ మత్తు పదార్థాలు చూసుకోవాలి. కుటుంబ ఇబ్బందులు, సమస్యలు మనం చూసుకోవాలి. సో ఈ రకంగా చూసుకోవాలి. బట్ ఇంకొకటి నేను చెప్పేదంటే, తాగేవాడిది ఎప్పుడైనా తప్పే. మనం రైట్ అనం. కానీ కుటుంబ సభ్యులు ఆ తాగే వాళ్ళని టార్చర్ పెట్టడం, అది డబల్ తప్పవుతుంది. ఇప్పుడు తాగొచ్చాననుకోండి, భార్య అఫ్కోర్స్ బాధలో మనం ఆవిడేదో వాంటెడ్ కాదు, బాధల్లో కానీ ఆవేశంలో కానీ మళ్ళీ తాగొచ్చావు అని చెప్పి మళ్ళీ ఫైటింగ్ చేయడం వల్ల రేపు ఇంకా ఎక్కువ తాగడానికి వీళ్ళే రేపు ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అవుతారు. సో కాబట్టి నేను ఒకటి తాగే వాళ్ళకి ఏంటంటే వీలైనంత వరకు మత్తు పదార్థాలు దూరంగా ఉండండి. సోషల్గా తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోండి. ఈ ఆల్కహాల్ లాంటిది మళ్ళీ గుట్కా, సిగరెట్లు, ఏ గంజాయి కానీ ఇతరత్ర మత్తు పదార్థాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. సో ఆల్కహాల్ సోషల్గా ఎప్పుడైనా తీసుకోండి, రెగ్యులర్గా తీసుకోవద్దు. రెగ్యులర్గా తీసుకుంటే ఇంట్లో ఒక 1 ఆర్ 2 పెగ్స్ తీసుకోండి, దాంతో హ్యాపీగా సాటిస్ఫై కాండి. కుటుంబ సభ్యులు డ్యూటీ ఏంటంటే మీరు వాళ్ళను హింసించకూడదు, టార్చర్ పెట్టకూడదు, ప్రేమగా ఉండండి. వాళ్ళను ఒక ఆత్మీయ స్పర్శ ద్వారా మాత్రమే మనం మార్చుకోగలుగుతాము. సో చాలామంది మారడానికి ప్రయత్నం చేసినా ఈ డిపెండ్ అయిపోయింటారు కాబట్టి దానికి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చక్కగా మనం అతి తక్కువ కాలంలో వాళ్ళను మెడికల్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం. అయితే డాక్టర్ గారు ఎక్కువగా కుటుంబ సభ్యులు ఉన్న అపోహ ఏంటంటే వీళ్ళు కామ్గా ఉన్నారనుకుంటే తాగొచ్చారని, వాళ్ళు ఇంకా అలవాటు ఏమంటలేదు బాగుంది కదా అనుకుంటారని వాళ్ళ అపోహ. మీరనేది కూడా కరెక్టే. కొంతమంది ఏంటంటే ఆ వ్యక్తి కొంచెము హై లెవెల్ వ్యక్తి ఉండొచ్చు, ఆర్ లో లెవెల్ వ్యక్తి అయినా కొంతగా బిహేవియర్ ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎక్కువ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కువ చేయడం వల్ల నష్టపోతుంది ఎవరు సార్? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను నా వృత్తిని, నా కుటుంబాన్ని వదిలేసి ఈ తాగడమే జీవితం అనుకుంటే ఇంక జీవితం వేస్ట్ కదా సార్. తాగడంలో ఆనందం ఉందంటే తప్పకుండా ఆనందం ఉంది అని చెబుదాం అనుకుందాం ఈ సబ్జెక్ట్లో. ఎందుకంటే తాగే వాళ్ళ వర్షన్లో కూడా మనం మాట్లాడితే ఒక 2 పెగ్గులు తాగితే ఆనందం ఉంది, తప్పకుండా ఉంది అనుకుందాము. ఎక్కువ తాగితే అదే రివర్స్ అయిపోతుంది, అదే ఆనందము. అది కుటుంబ సభ్యుల అపోహ ఏంటంటే మేము మాట్లాడకుండా ఉంటే ఎక్కువ అయిపోద్దామని ఉంది. కానీ ఇప్పుడు మనది మేల్ డామినేషన్ సమాజం సార్. మేల్ డామినేషన్ సమాజంలో మనం సపోజ్ ఎక్కువ మన 95% మంది తాగుతుంది పురుషులే, ఒక 5% మంది లేడీస్ కూడా తాగుతున్నారు. మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తారు, ట్రీట్మెంట్ కూడా చేస్తుంటాం. అక్కడ పురుషుల దగ్గర స్త్రీలు ఎక్కువ తాగుతుంటారు. సో అది వేరే సబ్జెక్ట్. మేల్ డామినేషన్ సమాజంలో ఇప్పుడు ఏం చేస్తుందంటే తాగి ఇంటికి వచ్చిన భర్తను పట్టుకొని భార్య ఏం తాగి వచ్చావే, మళ్ళీ ఎందుకు తాగి వచ్చావా అంటే, నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వేంటి మీ ఇంటికా నుంచి తీసుకొచ్చావా, నేను కష్టపడినా సంపాదించుకుంటున్నా, తాగుతున్నా, ఎంజాయ్ చేస్తా, నా లైఫ్ నాది, నువ్వెవరు. ఇది మేల్ డామినేషన్ ఇది కాబట్టి లేడీస్ ఎందుకు సైలెంట్గా ఉంటేనే బెటర్. మనం సైలెంట్గా ఉంటూ ప్రేమగా, అందుకోసం సార్ వీళ్ళు పోరాడడం వల్ల చేసేది ఏముండదు సార్. వీళ్ళు పోరాడడం వల్ల సమస్య ఎక్కువైతుంది. తాగి వచ్చినప్పుడు అందుకోసమే తాగి వచ్చినప్పుడు ప్రేమగా చూసుకోండి, రెస్పెక్టివ్గా చూసుకోండి. ఒక స్టెప్ వెనుక్కుంటారు తాగే వాళ్ళు కూడా. అయ్యో ఎప్పుడో ఒక స్టేజ్లో ఆలోచన చేసే శక్తి వస్తుంది. నా ఫ్యామిలీ ఇంత మంచిగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఇలా చేసుకోవాలా అని సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తాగి ఇంటికి రాగానే భార్య పిల్లలు అందరు చుట్టుకొని మళ్ళీ ఫైటింగ్ మొదలుపెట్టి, లేదా పొద్దున బయటకు వెళ్తుంటేనే, లేదా సాయంత్రం బయటకు వెళ్తుంటేనే నువ్వు వాడు తగలవద్దు, వీడి తగలవద్దు, సో తాగకుండా రా, ఇలా టార్చర్ పెడుతుంటే, సో ఈ 500 ఖర్చు పెట్టావు ఫోన్లు చెక్ చేసి, ఈ ఫోన్పేలో 500 ఖర్చు పెట్టావు, ఎందుకు ఖర్చు పెట్టావు, ఈ 1000 రూపాయలు ఖర్చు పెట్టావు, ఎక్కడ తాగావు, ఇలా క్వశ్చన్లు వేసుకుంటూ వచ్చే కొద్దీ సో అడిక్షన్స్ పెరిగిపోతుంది తప్ప తగ్గదు. దీని నుంచి నష్టాలే తప్ప. కుటుంబ సభ్యులు పోరాడటం వల్ల, అతని వ్యక్తి మీద విరుచుకుపడడం వల్ల, అతన్ని కంట్రోల్ చేయాలనుకోవడం వల్ల ఎవరి బాధ వాళ్ళదే. తాగే వ్యక్తి బాధ తాగే వ్యక్తిని, కుటుంబ సభ్యులు. కానీ దాన్ని ప్రేమగా జయించగలిగితే, దానికి డిఅడిక్షన్ ట్రీట్మెంట్ జోడు చేయగలిగితే తప్పకుండా ఆ వ్యక్తి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది సార్. ఇంకా డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఏమన్నా అంటే 1 ఆర్ 2 పెగ్స్ పర్వాలేదు అన్నారు మీరు, అంటే అది కూడా వద్దని అన్నారు. కానీ ఇక తప్పదు అనుకుంటే ఏదో సినిమా యాక్టర్లు నాగార్జున గారు అంటున్నారు, బాలకృష్ణ గారు అంటున్నారు, ఎవరో ఇంకా పేర్లు కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. చాలా మంది ఇప్పుడు సోషల్గా చాలా మంది తీసుకునే వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకంటే సార్ ఇప్పుడు
సామాన్య వ్యక్తికి ఇప్పుడు వీళ్ళు చెప్తుంది కూడా 2-3 పెగ్గులు తీసుకుంటామని వీడియోస్ వాళ్ళు కూడా డైరెక్ట్ ఇస్తున్నారు, చాలా మంది ఇస్తున్నారు. సెలబ్రిటీస్ కొంతమంది ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా అలవాటు 2 పెగ్గులు తీసుకుంటాం సరదాగా అంటున్నారు. అలాగా సరదాగా తీసుకుంటే పర్లేదు. హెవీగా తీసుకుంటే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు రిచ్ పీపుల్ దే టేక్ స్మాల్ ఆల్కహాల్ లాంగ్ టైం తీసుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటే హెవీగా తాగుతారు సార్. ఫుల్ బాటిల్ 2 ఫుల్ బాటిల్ తాగుతారు, తక్కువ కాలమే తాగుతారు, ఎక్కువ కాలం జీవించలేరు. అక్కడే తేడా. రిచ్ వాడికి పూర్ వాడికి ఏమిటంటే, రిచ్ వాడు ఎక్కువ కాలం ఎంజాయ్ చేయగలుగుతాడు కాస్త ఆల్కహాల్లో, పూర్ వాడు తక్కువ కాలంలో ఎక్కువ మోతాదు తీసుకొని తక్కువ కాలం, ఎందుకంటే త్వరగానే చనిపోతాడు. అవునండి. అయితే డాక్టర్ గారు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక 2 పెగ్స్ అనుకోండి, అది బేదవాడైనా గొప్ప 2 పెగ్స్ తీసుకొని అనుకున్నారు సార్. మరి దాంట్లోకి స్టఫ్ అంటారు కదండి సార్, అంటే మీ ఐడియా ప్రకారం ఏం తీసుకోమంటారు వాళ్ళు? స్టఫ్ అంటే ఏదైనా నంచుకోవడానికి చూస్తుంటారు కదా వాళ్ళు. ఎస్ ఇప్పుడు వెజ్ తినేవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ స్టఫ్. ఏది అంటే ఆరోగ్యానికి ఏది మంచిది అంటారు? ఆరోగ్యానికి మంచిది ఏదైనా కదా సార్. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే మన పల్లి ఉంటుంది, పల్లీస్ ఉంటాయి, లేదా పకోడీస్ ఉంటాయి, చికెన్ ఐటమ్స్ ఉంటాయి, మటన్ ఐటమ్స్ ఉంటాయి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఏదైనా ఒకటే, ఓన్లీ ఆల్కహాల్ కాకుండా ఆల్కహాల్తో పాటు ఏదైనా స్టఫ్ తీసుకోవడం మంచిదే. అక్కడ స్టఫ్ కానీ తీసుకున్న తర్వాత కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకోరు, స్టఫ్ తీసుకుంటారు. కొంతమంది ఆ స్టఫ్ కూడా తీసుకోరు, ఫుడ్ తీసుకోరు. ఎందుకు? ఆల్కహాల్ తాగినా ఎనర్జీ వచ్చింది కదా, ఆకలి కావడం లేదు కదా, మంచిగా హుషారుగా ఉంది కదా, మంచి నిద్ర వస్తుంది కదా. చాలామంది అక్కడే రాంగ్ స్టెప్లోకి వెళ్తారు. ఆల్కహాల్ తాగడం ప్రమాదం అయితే, ఆల్కహాల్ తాగి అన్నం తినకపోవడం ఇంకా ప్రమాదకరం. మన సిస్టమ్ అంటే, మన సిస్టము ఒక మెటబాలిజం సార్. ఇది మన సిస్టము ఆహారం, తినగలిగిన ఆహార పదార్థాలు తినడానికి కోసం ఉద్దేశించినదే ఈ సిస్టము. అలా కాకుండా దీంట్లోకి మనం ఆల్కహాల్ పోసి, గుట్కాలు వేసి, సిగరెట్లు వేసి, ఇలా రకరకాల మత్తు పదార్థాలు వేసి సిస్టమ్ దానికి కూడా అలవాటు పడుతుంది, ఈవెన్ దో పాయిజన్ అయినా కూడా. అంటే కొంతమంది ఒక డాక్టర్ చెప్పారంటే వెజిటబుల్స్ ఉంటాయి కదండి, ఇవంటే కీర, దోస, తర్వాత ఏదో మామూలుగా ఫ్రూట్స్ జామకాయ ముక్కలు సార్, అటువంటివి తీసుకుంటే బెటరు. ఇంకా అంటే మీరు అది కూడా అసలు ఆల్కహాల్ మంచిది కాదు, కానీ దీంతో పాటు ఏదో పుచ్చకాయ ముక్కలను లేకపోతే బొబ్బాస్కాయ ముక్కలు అటువంటివి తీసుకుంటే మంచిదని చెప్పారు సార్. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఆల్కహాల్ లిమిట్గా ఉన్నప్పుడు మంచిదే. అవునండి. ఆల్కహాల్ లిమిట్ 2 పెగ్గులు అనుకుందాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 2 యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ మేల్, 1 యూనిట్ ఆల్కహాల్ ఫర్ ఫిమేల్. హెల్దీ ఆల్కహాల్ అనుకుందాం, అంటే దాని నుంచి శరీర కణాలు దెబ్బతినవు, మంచిది అనుకుందాం. ఆ మోతాదు మించినప్పుడే సమస్య అంతా కూడా. అప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటారో, ఏ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. మంచి ఫుడ్ తీసుకుంటే మీరు అన్నట్టు జంక్ ఫుడ్ కాకుండా, మీరు అన్నట్టు ఇట్లా ఈ ఫ్రూట్ సలాడ్స్ కానీ, ఇలాంటి ఫుడ్ కానీ, ఏదైనా ఆకుకూరలు, కూరగాయలు కానీ మంచి ఫుడ్ తీసుకోవాలి. సో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ డైజెస్ట్ చేసుకోగలిగితే తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ఆ వ్యక్తి ఏ ఫుడ్ లైక్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇదండి డాక్టర్ జయరామరెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. నాకు తెలిసింది ఏంటంటే ముఖ్య విషయం, కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ ఎడిక్షన్కి కొద్ది లోనయ్యారో వాళ్ళతో ప్రేమగా, అభిమానంగా వాళ్ళని అంటే ఆ బాండ్లోంచి బయట రావాలి తప్ప వాళ్ళతో గొడవపడడం కానీ, లేదంటే వాళ్ళని తిట్టడం, కొట్టడం అలాంటివి చేయకూడదని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం.